మంచి పాపులర్ అయింది లలిత జ్యువెలరీ. దాంతో దాని మీద నెగిటివ్ క్యాంపెయిన్ డైరెక్ట్గా ఇప్పుడు పేపర్లో టీవీలో ఇవ్వాలంటే కనుక వాటిట్లో డబ్బులు కోట్లు అవుతాయి. వాళ్ళు కోట్లు పెట్టారు కాబట్టి వాళ్ళకి నెగిటివ్ ప్రచారం చెయ్యరు. కాబట్టి ఇదేదో నిజమంటూ కొన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ అవుతున్నటువంటి నిజమో కాదో లలిత జ్యువెలరీ యాజమాన్యం సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. డబ్బులు ఊరికే రావు అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమై లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. పక్క షాప్లోనే వెరిఫై చేసుకోండి అంటూ కస్టమర్లకు సూచనలు ఇచ్చే ఆయన జీఎస్టీ రిటర్న్స్లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలిత జ్యువెలరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ GSTR-9 పేరుతో 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్క ప్రకారం 41.22 కోట్లే రావాల్సి ఉంది. వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్టు తేలింది. అదే సందర్భంలో ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసినటువంటి స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయానికి కంట్రోల్ ఆడిటర్ జనరల్ కూడా ఆడిటింగ్ సందర్భంగా పసిగట్టింది. జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది. లలిత జ్యువెలర్స్ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వాటిని అందుకున్న తర్వాత విశ్లేషించి అధికారులను వివరణ కోరింది. చివరికి 2022 జూలైన అధికారుల నుంచి కాక్ రిప్లై వెళ్ళింది. రిటర్న్స్లో తప్పుడు లెక్కలు చూపించినట్టు గుర్తించామని, DRC-1 ప్రకారం లలిత జ్యువెలరీకి నోటీసులు ఇచ్చామని, అదనంగా పొందిన 15.39 కోట్లలో 14.85 కోట్ల మేర రివర్సల్ తిరిగి వచ్చింది అయ్యిందని కాక్కి పంపిన రిప్లైలో ఆఫీసర్లు పేర్కొన్నారు. కానీ మిగిలిపోయిన 53.52 లక్షలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని తన నివేదిక 2022-23లో కాగ్ పేర్కొంది. ఆడిటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే నాటికి గత ఏడాది ఏప్రిల్ చివరి వరకు జీఎస్టీ అధికారుల నుంచి వివరణ అందలేదని కాగ్ ఆ నివేదికలో వివరించింది. రాష్ట్రంలో ర్యాండమ్గా టాప్ 50 ఎక్కువ జీఎస్టీ రిటర్న్ సమర్పిస్తున్న కంపెనీల వివరాలను ఆడిటింగ్ చేసినప్పుడు లలిత జ్యువెలరీ పంజాగుట్ట బ్రాంచ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ నుంచి ఇంకా రావాల్సిన 53.5 లక్షలకు సంబంధించిన అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్ట్లో వెల్లడి కాబోతోంది. డబ్బులు ఊరికే రావంటూ ప్రజలకు జాగ్రత్తలు చెప్పే లలిత జ్యువెలరీ మాత్రం ప్రభుత్వం నుంచి తప్పుడు లెక్కలు సమర్పించి ఏకంగా 15.39 కోట్లను పొందడం గమనార్హం అంటూ కొంత ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఇది నిజమా కాదా అన్నటువంటి లలిత జ్యువెలరీనే చెప్పాలి.